దక్షిణ అమెరికాలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. పెరూలో 7.2 తీవ్రతతో భూమి కంపించింది. అయాకుచో ప్రాంతంలో భూకంపం నెలకొంది. కురకుర కేంద్రంగా నమోదైన ప్రకంపనలైతే పర్వత ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు విరిగిపోయిన ఘటనలైతే చూడొచ్చు. పలు భవనాలు కూడా దెబ్బతిన్నట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది. 108 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో విస్తృతంగా ప్రకంపనలు అయితే వచ్చాయి. పరిస్థితిని ఇప్పటికే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అరేక్విపా కుస్కో అంబాకాయ్ లిమా వరకు కూడా చేసింది. ఇప్పటి వరకు కూడా ప్రాణ నష్టం అయితే నమోదు కాలేదని ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. భారీ భవనాలు కూలిన ఘటనలు కూడా లేవని అధికారులు వెల్లడించారు. అయితే కురుకురాలో కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రాళ్లు జారిపడ్డాయని ఈ ఘటనలు అయితే నమోదైనట్టు కూడా చూడొచ్చు. దక్షిణ అమెరికాలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. పెరూలో 7.2 తీవ్రతతో భూమి కంపించింది. అయాకుచో ప్రాంతంలో భూకంపం నెలకొంది. కురకుర కేంద్రంగా నమోదైన ప్రకంపనలైతే పర్వత ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు విరిగిపోయిన ఘటనలైతే చూడొచ్చు. పలు భవనాలు కూడా దెబ్బతిన్నట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది. 108 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో విస్తృతంగా ప్రకంపనలు అయితే వచ్చాయి. పరిస్థితిని ఇప్పటికే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అరేక్విపా కుస్కో అంబాకాయ్ లిమా వరకు కూడా చేసింది. ఇప్పటి వరకు కూడా ప్రాణ నష్టం అయితే నమోదు కాలేదని ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. భారీ భవనాలు కూలిన ఘటనలు కూడా లేవని అధికారులు వెల్లడించారు. అయితే కురుకురాలో కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రాళ్లు జారిపడ్డాయని ఈ ఘటనలు అయితే నమోదైనట్టు కూడా చూడొచ్చు.